జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రెసెంట్ అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో విస్తృతంగా 3 పార్టీలు ప్రధానంగా వినిపిస్తున్నది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. వీళ్ళు ముగ్గురు ప్రచారంలో అయితే విపరీతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం లంకాల దీపక్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు ఏంటి అనే విషయాన్ని సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ నినాదంతో ముందుకు వెళ్లి ఓట్లు అడగడం జరుగుతుంది అనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉంది సార్, మెయిన్ గా ప్రజల్లో స్పందన ఎలా ఉంది? మీరు నాకు తెలిసి కొంచెం ఫాలో కూడా అయినట్టున్నారు, మీరే చూస్తున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉన్నది. నేను లాస్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటికి వాళ్ళే బయటకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతున్నది. ఇది ఎందుకు అనేది అంటే సింపుల్ రీజన్. గత 10 ఏళ్ల నుంచి ఆయన ఉండే ఎమ్మెల్యే, ఇప్పుడు 12 ఏళ్ల నుంచి దగ్గర ఆయన ప్లస్ రూలింగ్ లో ఉండే, ఇప్పుడు వచ్చి 2 years గవర్నమెంట్ వాళ్ళు ఉండే, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దొంగడు అక్కడనే డెవలప్మెంట్స్ అనేది, ఎక్కడ నీకు డ్రైనేజ్ అక్కడనే ఉంటుంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే, ఇక్కడ కరెంట్ ప్రాబ్లం అక్కడనే. ఓన్లీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అందుకే ఒక ఆయనకి మినిస్ట్రీ ఇస్తారు, ఒకటేమో ఇక్కడ కబ్రస్థాన్ ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆలోచించాలి. భారతీయులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఓన్లీ ఒక వర్గం దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకొని డెవలప్మెంట్ చేయకుండా వదిలేద్దాం. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని ఓట్లు ఆ విధంగా తీసుకుందాం, కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మనకు ఓటు వేయరని చెప్పేసి ఓవైసీ గారు చెప్పిన మాటలే ఇక్కడ నడిచాయి అంతే. డెవలప్మెంట్ కరేతో యాపే కోయి బి నహీ ఆయేగా, కోయి డెవలప్మెంట్ కరేతో అమెరికానే కోయి నహీ ఆయేగా అని చెప్పేసి వాళ్ళ స్కీమే అది. ఎట్లా ఏం పని చేయకుండా నా దగ్గరకు వస్తారు, అప్పుడు ఓట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా. కాబట్టి ప్రజలందరూ ఈసారి ఆలోచిస్తారు. మోడీ గారు చేస్తున్నట్టు స్కీమ్స్, మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టు డెవలప్మెంట్స్, ఆయన సొంత నిధులతోనే, ఎంపీ నిధులతో చేస్తున్నటువంటి బోర్వెల్స్ ఉండొచ్చు, మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు. ఎన్నో విధంగా గవర్నమెంట్ ఇక్కడ లేకున్నా మా సాయి శక్తులా మేము ట్రై చేస్తున్నాం. కానీ అది సరిపోదు. ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, నన్ను అసెంబ్లీకి పంపించండి, మీ గురించి ఏ విధ సాయి శక్తులా ఫైట్ చేసి అన్ని మనకి ఏవేవి రైట్ఫుల్ గా రావాలో అన్నిటి గురించి నేను ఫైట్ చేస్తాను, మీ అందరు కోరుకుంటాను. సార్ ఇంకో విషయము, అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్లు ఎలా ఉన్నాయంటే, మాకు అసలు బీజేపీ కాంపిటీషన్ అవ్వదు, అయితే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అని వీళ్ళ మధ్యలో పోరు నడుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం? ఇంతకుముందు సార్ అన్నారు హిందుగాళ్ళు బొందుగాళ్ళని, ఎట్లా బొందబెట్టిరో చూసిరాళ్ళని. అదే విధంగా ఇక్కడ కూడా అందరు కూడా ఆలోచిస్తున్నారు. బయటికి చెప్పరు ఇక్కడ హిందువులు, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తున్నది ఓన్లీ మతపరమైన పాలిటిక్స్ ఇక్కడ నడుస్తున్నాయి. కాబట్టి డెఫినెట్లీ సార్ మనం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. మైనార్టీ సోదరులు కూడా ఆలోచిస్తున్నారు, మా ఓట్లను ఎంఐఎం అమ్ముకుంటున్నది, ఈసారి నేను మోడీ గారి స్కీమ్స్ ఎక్కడ కూడా హిందువులకు ముస్లింస్ కానీ లేవండి, అందరికి ఒకటే విధంగా ఉంటాయి. అందుకొరకు వాళ్ళు కూడా ఆలోచించేది, మోడీ గారు ఇస్తున్నటువంటి స్కీమ్స్ అయినా సరే, వారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ అయినా సరే, వాళ్ళని చూసి ఈసారి బీజేపీకి ఓటేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మైనార్టీస్ కూడా, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. గుర్తించారు ముఖ్యంగా సరే సమస్యలు అన్నా, నువ్వు ఒక రోడ్ మీద పోతే నువ్వు ఇట్లా చూస్తే అన్ని డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడ చూడు పొంగుతూనే ఉంటాయి డ్రైనేజ్ ఇక్కడ. అందుకొరకు ఇక్కడ హైటెన్షన్ వైర్ల ప్రాబ్లం ఉన్నది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది, వాటర్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు ఏ రెగ్యులరైజేషన్ ప్రాబ్లం ఉన్నది, నువ్వు ఏ తీసుకున్నా ప్రాబ్లం. వాళ్ళు ఒక్కటన్నా సాల్వ్ చేసిరని చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఒక్క చిన్న ప్రాబ్లం కూడా ఇక్కడ సాల్వ్ చేయకుండా వాళ్ళ వర్గానికి సంబంధించిన ఓట్ల మీద బతుకుదామని చూస్తున్నాం. ఏ సిద్ధాంతం ముందుకెళ్తున్నారు? అంతే, ఏ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు? మేము డెవలప్మెంట్స్, మేము చేస్తున్న స్కీమ్స్ అందరిని ఒకటే విధంగా చూస్తాము. అదే విధంగా మేము గెలిచినాక వేరే పార్టీలు చేంజ్ గా, ముఖ్యంగా ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి మనం బ్రహ్మరథం పడుతున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళకి? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేసిర్రు అని చెప్పి ఇక్కడ ఓట్లు అడుగుతున్నారు. 10 ఏళ్ళు మీరే కదా ఇక్కడ ఉన్నది. కాంగ్రెస్ ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి మొన్న ఇట్లా మన రోడ్లు దొమ్మినట్టు దొమ్మిర్రు. ప్రజలు ఆలోచిస్తారు, ఎలక్షన్ అయిపోగానే అది కూడా ఆపేస్తారు. ఎందుకంటే కాంట్రాక్టర్లకు ఇస్తానికి పైసలు వెళ్ళే వాళ్ళ దగ్గర ఎట్లా చేస్తారు? ఓట్ల గురించి ఏదో పైన చేసేసి వర్కులు చేస్తున్నాం అని చెప్పి చూపించి ఓట్లు అడుగుదామని వస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిద్దామని చూసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, ముఖ్యంగా బీజేపీ క్యాండిడేట్ లంకా దీపక్ రెడ్డి గారు అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది. మాకు మత రాజకీయాల పార్టీలు తెలియదు, ఏం తెలియదు, మేమైతే ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాము, ఇక్కడ అభివృద్ధి పదంగా వెళ్తున్నాము. కానీ ఆ పార్టీలు 10 ఏళ్ళు చేసినాయి, 2 ఏళ్ళ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని ఆయన విషయం చెప్తూ ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. గెలుపు మాదే అన్న కాన్ఫిడెన్స్ అయితే దీపక్ రెడ్డి గారు అయితే ఉన్నట్టు తెలుస్తుంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు